అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో అంటే జూన్ 11వ తేదీన ఏరువాక పౌర్ణమి రాబోతా ఉంది. రైతుకి పండుగ రోజు అది. రైతుకి ఆశల సౌధం అది. రైతు వార్షిక వ్యవసాయానికి పుట్టినరోజు అది. ఈ సందర్భంగా మీతో 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మొన్న ఆర్సీబీ ఏదో కప్పు గెలిచిందని, ఐపీఎల్ గెలిచిందని, ఆర్సీబీ క్రీడాకారులందరినీ ఫెలిసిటేట్ చేయాలని మరి ఒక కార్యక్రమం పెడితే బెంగళూరులో ఆ క్రీడాకారుల సన్మానాన్ని కళ్ళారా తిలకించాలని చెప్పేసి వచ్చి స్టాంపేడ్ జరిగి 11 మంది యువతులు చనిపోయారు. తర్వాత మన రాష్ట్రంలో గేమ్ చేంజర్ సినిమా ప్రివ్యూకి వెళ్ళి 2 చనిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 సినిమా మొదటి రోజే చూడాలని ఒక ఇల్లాలు ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా అవసరమా? సినీ నటుల మీద, క్రికెట్ క్రీడాకారుల మీద ఇంత వ్యామోహం పెంచుకోవడం యువతకు అవసరమా? అసలు మన జీవన శైలి ఏంటి? మన జీవనాధారం ఏంటి? మనం సుఖంగా సంతోషంగా జీవించాలంటే మనకు కావాల్సిందేంటి? గాలి, వెలుతురు, నీరు, ఆహారం. గాలి, వెలుతురు, నీరు ఈ 3 దేవుడు మనకిస్తున్నాడు. కానీ ఆ తర్వాత కావాల్సినటువంటి ఆహారాన్ని మనకిస్తుంది ఎవరు? రైతు ఇస్తున్నాడు. రైతన్న ఇస్తున్నాడు. ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు? తెర మీద వీళ్ళు చేసేదానికి, నిజ జీవితంలో వాళ్ళు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా? తెర మీద ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మనం నిజ జీవితంలో చేయలేనిది కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసేసినట్టు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానికి ఈలలు వేసి మన యువత వాళ్ళకి జైజేలు పలుకుతూ వాళ్ళ ఫ్యాన్స్ అంటూ బోర్డులు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఆ హీరో టేస్ట్ కూడా ఏంటి, ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయనకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఆయనకు ఎంతమంది ఉంపుడు గత్తెలున్నారు, ఆయనకి ఇష్టమైనటువంటి కుక్కేంటి, పెంపుడు జంతువు ఏంటి, వీటన్నిటినీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. జీవితం అంటే ఇదేనా? జీవితం అంటే జాలి, దయ, కరుణ అవసరం లేదా? నీతి, నిజాయితీ, నిబద్ధత అవసరం లేదా? బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు అవసరం లేదా? మీరు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతే మీ మీద ఆధారపడినటువంటి, మీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి, మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అందుకే ఒక అధ్యాపకుడుగా విద్యార్థులందరికీ, యువతందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఆరుగాలం కష్టపడి
మనం తినే ఆహారాన్ని పండించేటటువంటి రైతన్నని కనీసం సంవత్సరానికి ఒక్కరోజు సెలబ్రిటీలకు బర్త్డే పార్టీలకు వెళతాం, సెలబ్రిటీల సినిమా ప్రివ్యూలు చేసుకుంటా ఉంటే దానికి వెళ్తాం, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్తాం, ఆడియో రికార్డింగ్కి వెళ్తాం, వీడియో రికార్డింగ్ ఫంక్షన్లకు వెళ్తాం. ఇన్నిటికి వెళ్ళేటటువంటి మనం ఒక్కరోజు కేటాయించండి. రేపు ఒక్కరోజు కేటాయించి మీ సమీపంలో ఉన్నటువంటి మీ సొంత పొలం ఉంటే మీరు పొలానికి వెళ్ళండి. మీకు సొంత పొలం కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రైతుకి, ఎందుకంటే వార్షికానికి మొదలైనటువంటి ప్రారంభమయ్యేటటువంటి రోజు ఆ రోజు. సంవత్సరానికి ఒకరోజు నీవెలా పుట్టినరోజు జరుపుకుంటావో ఏరువాక పౌర్ణమి రోజుని అదేవిధంగా అతను సెలబ్రేట్ చేసుకుంటాడు రైతన్న. ఆ రైతుకు ధన్యవాదాలు చెప్పు. రైతన్నా, నువ్వు కష్టపడుతున్న వల్ల, నువ్వు పనిచేస్తున్న దానివల్ల మేము ఈరోజు ఆహారం తింటున్నాము. నీ వల్లనే మేము ఆకలి తీర్చుకుంటున్నాము అని ఒక్కసారి ధన్యవాదాలు చెప్పు. సెలబ్రిటీల కోసం, సినిమా వాళ్ళ కోసం, క్రికెటర్ల కోసం, క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా, దానిలో ఒక 10 పైసలు రైతు కోసం ఖర్చు పెట్టి ఏదో చిన్న గిఫ్ట్ ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడటానికి చేయండి. దీన్ని ఒక బాధ్యతగా గుర్తించండి. ఏదైతే క్రీడాకారుడు ఉన్నాడు, మీకు ఇష్టమైన పరిభాషలోనే చెప్తాను, 3 స్టంప్స్ ఉంటాయి క్రికెట్ అంటే. ఆఫ్ స్టంపు, లెగ్ స్టంపు, మిడిల్ స్టంపు. జీవితం అంటే కూడా 3 ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. 1 పరువు, 2 ప్రాణం, 3 ప్రతిష్ట. క్రీడాకారుడు మీరు నమ్మినటువంటి అభిమాని, మీరు చెప్పుకునేటటువంటి గొప్పగా ఊహించుకునేటటువంటి హీరో లెగ్ స్టంప్ పడ్డా అవుటే, మిడిల్ స్టంప్ పడ్డా అవుటే, అదేవిధంగా ఆఫ్ స్టంప్ పడ్డా అవుటే. ఏది పడ్డా అతను అవుటే, వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. మీరు కూడా జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. పరువు పోయినా బ్రతకలేము, ప్రతిష్ట పోయినా బ్రతకలేము, ప్రాణం పోయినా బ్రతకలేము. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని మనకి దేవుడి తర్వాత జీవించటానికి సాయం చేస్తున్నటువంటి రైతన్నకు అండగా ఏరువాక పౌర్ణమి రోజున నిలవండి. నిలిచి మీ ఆదర్శాన్ని చాటుకోండి. నమస్తే.